ఆ దోషాన్ని శాస్త్రం లోపల ఇదొక్కడి చెప్పి అవుతాను నేను. యద్విషేకత్వేన జ్ఞానస్య అనుమతి ప్రతిబంధకత్వం తత్వం అంటే ఏ విషయమైతే ఈ విధంగా తప్పుడు జ్ఞానం కలిగి ఉన్నదో దాన్ని ప్రతిబంధించేటువంటి జ్ఞానంలో విషయమైన దాన్ని దోషం అంటారు అని అన్నారు. యద్విషేకత్వేన జ్ఞానస్య అనుమతి ప్రతిబంధకత్వం అనేటువంటి లక్షణము ఆయా స్థలాల్లో ఉండే దోషాలను తీసివేసే కొరకు ఆ లక్షణంలో కొన్ని పదాలు కూడా మనం జోడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా పరిస్థితిని గమనించి మన వాళ్ళు ఏం చేశారు, శాస్త్రాంగ లక్షణాన్ని పెద్దగా చేశారు. అది ఎలా ఉంటుంది అంటే యద్రూపావచ్ఛిన్నస్య యస్య యస్య యాదృశ విశిష్ట ఘటకత తత్తద్రూపావచ్ఛిన్న తత్తన్నిశ్చ విషయతా భిన్న కించిదవచ్ఛిన్న విషయతా శూన్య అనాహార్య అప్రామాణ్య జ్ఞాన అనాస్కందిత నిశ్చయబుద్ధిత్వ విశిష్ట యద్రూపావచ్ఛిన్న విషయకర్తవ్యాదిగా ప్రకృతాంతి ప్రతిబంధకత అంటే ఒక లక్షణాన్ని అంత దీర్ఘంగా చేస్తే కానీ ఎలాంటి దోషం లేనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్షణం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది అని తాత్పర్యం. కాబట్టి మోహం రుణద్ధి విమలీకృతేజ బుద్ధిం శాస్త్రం ఏం చేస్తుంది ఏంటి అంటే న్యాయశాస్త్రం కానీ తర్వాత కణాలు రాసినటువంటి వైశేషిక శాస్త్రం కానీ మోహము రుణద్ధి వ్యక్తి యొక్క మోహం అంటే ఏమిటి, దురభిమాన విశేషం. అది ఎంతవరకు ఉంటుంది, బహుకాల పర్యంతం ఉంటుంది. ఎవరికైనా ఏదైనా వ్యసనం ఉన్నట్టయితే మొదట ఒక విధమైనటువంటి భ్రమతోటి దాన్ని స్వీకరిస్తారు. అది కొంతకాలం దాకా దీర్ఘకాలంగా ఉంటుంది. తర్వాత దాన్ని భ్రమతోటి దాన్ని వదిలిపెట్టకుండా ఉంటాడు. అలా వదిలిపెట్టకుండా ఉండేదాన్నే మోహము అని చెప్పి అంటారన్నమాట. అలాంటి మోహాన్ని లేకుండా చేయడానికి ఉపయోగపడే జ్ఞానమంతా మనకు న్యాయశాస్త్రంలో కానీ వేదాంత శాస్త్రంలో కానీ ఉంటుంది. కనుక మోహం రుణద్ధి విమలీకృతేజ బుద్ధిని మన బుద్ధిలో విషయం తెలియకుండా ఏమైనా విషయాలు ఉన్నట్టయితే సందేహ నివృత్తి చేసి మన బుద్ధిని అర్థంలాగా తయారు చేస్తుంది అని తాత్పర్యం. సూతేజ సంస్కృత పద వ్యవహార శక్తి సంస్కృత భాషను చక్కగా అభ్యసిస్తున్నటువంటి వ్యక్తికి చక్కని వ్యవహార జ్ఞానాన్ని కలిగించే సామర్థ్యము మనకు న్యాయశాస్త్రం అనేటువంటి ఏర్పరుస్తుంది అని చెప్పి అన్నారు అన్నమాట. సూతేజ సంస్కృత పద వ్యవహార శక్తి. తర్వాత ఇంకేం చేస్తుంది అంటే వేరే శాస్త్రాలను చదవడానికి ఇతర శాస్త్రాలన్నింటినీ చదవడానికి కూడా న్యాయశాస్త్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. కనుక తర్కశ్రమో నతనకే కమిహోపకారం. తర్కశ్రమం అనేది ఎలాంటి ఉపకారం చేయాలి, అన్ని రకాలైన ఉపకారాలు చేస్తుంది అనే విషయాన్ని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక అలాంటి శాస్త్రాల యొక్క సారాంశాన్నంతా దృష్టిలో పెట్టుకునే భక్తులకు చక్కగా అర్థమయ్యే విధంగా భక్తి శ్లోకాలను కూడా సాహిత్యాన్ని కూడా మనకు శంకరాచార్య వారు అందించి సాంఖ్య వేదాంతాన్ని కానీ వైశేషిక వేదాంతాన్ని కానీ నాస్తికుల యొక్క వేదాంతాన్ని కానీ ఇవన్నీ శాస్త్రజ్ఞానం అంతా కూడా ఆయా భక్తి గ్రంథాలలో ఆయన నింపినటువంటిది ఏదైతే కలదో అది మనం అభ్యసించాలి అంటే చక్కగా సంస్కృత జ్ఞానాన్ని కూడా మనం పొందాలి. అలాగే గురువును ఆశ్రయించి ఆయా శాస్త్రాలు కూడా కొంచెం చదువుకుంటూ దాని ఎందుకు విశేషించి గౌరవం మనకు ఉండాలి. కేవలం ఆంగ్ల భాష ఏందే కాకుండా భారతదేశంలో పుట్టినటువంటి మనకు తప్పనిసరిగా సంస్కృత భాషా జ్ఞానం అనేది ఉండాలి. తర్వాత శాస్త్ర జ్ఞానం మెల్లమెల్లగా కలుగుతుంది. అది అందుకనే శంకరాచార్య వారు అలా అవతరించారన్నమాట. కాబట్టి ఎవరైతే దుష్ట సిద్ధాంతాలను ప్రతిపాదించారో వాటన్నిటిని కూడా ఖండించడానికి అటువంటి ప్రజ్ఞ అనేది అవసరం కనుక ఆ ప్రజ్ఞావంతుడైనటువంటి పురుషుడే శంకరాచార్య వారు. ఎటువంటి ప్రజ్ఞ వారికి ఉన్నది అంటే ఇది ఒకటి చెప్తానండి. అష్టవర్షే చతుర్వేది. అష్టవర్షి 8 సంవత్సరాల్లోనే 4 వేదాలు కంఠస్థమైనది. ద్వాదశే సర్వశాస్త్రవిద్ 12 సంవత్సరాలు వచ్చేసరికి సమస్త శాస్త్రాలన్నీ కూడా చక్కగా అభ్యసించడానికి నేర్చుకున్నాడు అన్నమాట. తర్వాత షోడశే కృతవాన్ భాష్యం. ఆ తర్వాత ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలన్నిటికీ కూడా 16 సంవత్సరాలు వచ్చేసరికి అన్నిటికీ భాష్యం రాసి పెట్టాడన్నమాట. గాతనుషే మునిరథగాత్. తర్వాత 32వ సంవత్సరాలు అయిన తర్వాత ఆయన బ్రహ్మస్వరూపుడుగా భగవంతుడు లీనమైనాడు అని చెప్తారు. అంటే ఈ ప్రకారంగా మన భారతదేశంలో మనకు సమస్త విద్యలు ఏవైతే కలవో అంగాని వేద చత్వార మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యాశేత చతుర్దశ అనేటువంటి 14 విద్యల యొక్క సారాంశాన్ని అంతా కూడా మనకు ఆయన యొక్క గ్రంథాలతో బోధించాలి. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని మనమంతా ఉద్ధరించబడాలి అని చెప్తున్నారు.